చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన దేవరకొండ వద్దనున్న శివపార్వతుల గోశాలని సందర్శించారు. అనంతరం భక్తులని ఆశీర్వదించి కుంకుమ అందించారు. ఆది శంకరాచార్యుల మండపాన్ని పీఠాధిపతి సందర్శించి స్వామివారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ 1978వ సంవత్సరం చంద్రశేఖర సరస్వతి స్వామి మొగిలి ఆలయంని సందర్శించి పూజలు నిర్వహించారన్నారు. అలాగే దేవరకొండ వద్ద గల శివపార్వతుల గోశాలలో గోవులకి సేవ చేయడం మంచి ధర్మమని ప్రజలకి సూచించారు. బెంగళూరు నుండి తిరుమలకి పాదయాత్రగా వెళ్లే వారికి మొగిలి దేవస్థానం వద్ద కంచి స్వామి పేరుతో మండపాన్ని నిర్మించేందుకు పరిశీలించామని తెలిపారు. అప్పుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చిత్రా పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండటం, సందర్శించటం, ఆ జ్ఞాపకంతో ఇక్కడికి వచ్చినారు. అవి పక్కన ఈ గోశాల సందర్శించారు. గోశాల అనేది ముఖ్యమైన ధర్మము. అలా గుడి గో, దీనికి రెండు కూడా మనకి భక్తి కోసం గుడి ముఖ్యము, సేవ కోసం గోశాల ముఖ్యము. అది సందర్శించి ముఖ్యంగా దేశీ ఆవులు పరిపాలిస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి గోగ్రాసం పచ్చికలు పశువులు నిర్మించి పోషించి నీళ్ళు చేయాలి. ఇక్కడ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి పేరుతో ఏదైనా మంచి ధర్మాల కోసం కూడా పరిశీలించినారు. ఇక్కడ అధికారులతో పరిశీలించడం భూమి దాన్ని బట్టి ఏదైనా మంచి ధర్మాలు, పేద పాఠశాల, యాత్రీ నివాసం అలాంటి మంచి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఏదైనా అతిథి ఆయన పేరుతో కంచి స్వామి పేరుతో ఇక్కడ ముగిలిలో ధర్మ కార్యాలు. హర 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 మహాదేవ్, శంకర కైలాసవాస, ఓం నమః శివాయ. మీరు అక్కడ ఫోన్ చేశారు స్వామి, రాజంపేట నుంచి కూడా అతనికి ఫోన్ కాల్ వచ్చింది. చాలా సంతోషపడుతున్నారు. మీకు